నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఏపీలో గత 5 ఏళ్లుగా కుంటుపడినటువంటి నేషనల్ హైవేలు నిర్మాణం, వాటి యొక్క అభివృద్ధి బాగా వేగంగా సాగుతుంది. దీనిలో భాగంగా 544 నేషనల్ హైవే జాతీయ రహదారి గుంటూరు కర్నూలు ప్రజెంటు పనులు శరవేగంగా సాగడానికి సర్వే పనులు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు కర్నూలు జాతీయ రహదారి 544D పనులైతే శరవేగంగా సాగుతున్నాయి. గత వైకాపా ప్రభుత్వంలో వినుకొండ మండలం చీకటిగలపాలెం వరకు పనులు పూర్తి చేశారు. అక్కడి నుంచి పనులు అయితే బాగా మందకొండిగా, అంటే ఒక విషయం చెప్పాలంటే బాగా ఆగిపోయినాయి అని చెప్పవచ్చు. అంటే ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదని చెప్పచ్చు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసంపూర్తిగా ఉన్నటువంటి కేజీ రోడ్డు నిర్మాణం పూర్తి చేయడానికి ఈ యొక్క కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా నర్సరావుపేట ఎంపీ లవ కృష్ణదేవరాయలు, అట్లనే చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి ప్రణాళికలు మరియు త్వరితగతిన చర్యలు చేసేందుకు కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగా రోడ్డు నిర్మాణానికి సంబంధించి సర్వే పనులు అయితే శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ శావల్యాపురం వద్ద రైల్వే ట్రాక్ అవతల నుంచి ఈ జాతీయ రహదారి ఏర్పాటుకు వీలుగా సర్వే సిబ్బంది ఈ యొక్క కొంకేరు వాగు సమీపంలో కొలతలు అయితే చేపట్టారు. దీనికి సంబంధించి ఇప్పటికే శావల్యాపురం రైతుల పొలాల్లో ప్రత్యేకంగా హద్దురాళ్ళు కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇక గ్రామ పొలిమేరల వద్ద ప్రస్తుతం ఉన్నటువంటి కర్నూలు గుంటూరు జాతీయ రహదారి మార్గంలోకి కలిసే విధంగా ఈ బైపాస్ను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే గతంలో ఈ యొక్క పెద్ద దోర్నాల నుంచి ఈ యొక్క కుంట వరకు రోడ్డు పనులు కూడా దాదాపు 216 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు పనులు కూడా పూర్తి చేశారు. తర్వాత ఇది కానీ పూర్తయితే పెద్ద దోర్నాల శ్రీశైలం పోయే మార్గంలో పెద్ద దోర్నాల వరకు మార్గం బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. అక్కడి నుంచి ఈ యొక్క కర్నూలు వెళ్ళేటువంటి దారిలో ఈ ఆత్మకూరు వెలుగోడు ఫారెస్టు ఈ యొక్క ఈ నల్లమల్ల ఫారెస్ట్లో ఈ రోడ్డు పనులు కొంచెం అసంపూర్తిగా ఉన్నాయి. అంటే ఇది ఫారెస్ట్ ఏరియా కాబట్టి సింగిల్ లైన్గా ఉంటుంది. అవి కానీ పూర్తయితే టోటల్గా ఈ నేషనల్ హైవే గుంటూరు కర్నూలు 544Dకి సంబంధించినటువంటి పనులు అయినట్లు అవుతుంది. దీంతో ఇదని పూర్తయితే ఈ మార్గంలో రాజధాని అమరావతికి నేరుగా చేరుకోవడానికి తక్కువ సమయంలో ఈ యొక్క రాయలసీమ నుంచి ఈ యొక్క కర్నూలు నంద్యాల ప్రాంతాల నుంచి ఈ యొక్క ఈజీగా చేరుకోవడానికి మార్గం సుగమం అవుతుంది. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.